రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 15/12/2023. స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష తదియ శుక్రవారం. తది ఈరోజు రాత్రి 12:56 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:41 వరకు, వర్జం సాయంత్రం 6:18 నుండి రాత్రి 7:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:23 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:16 నుండి 1:01 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 5:24. అమృతగడి తెల్లవారు 5:40 నుండి 7:35 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:10 నుండి 6:50 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. వృద్ధియోగం ఈరోజు మధ్యాహ్నం 1:15, తైతులకరణం మధ్యాహ్నం 1:49, గరంజి రాత్రి 12:56. శుక్రవారం మార్గశిర మాసంలో విశేషమైనటువంటి రోజు. అలాగే రేపు రాత్రి నుండి కూడా ధనుస్సంక్రమణ అంటే 17వ తారీఖు చేసుకోవాలి. రేపు రాత్రి కలిసింది 12 చిల్లరకి ధనస్సు కలుస్తుంది కాబట్టి ఎల్లుండి నుంచి కూడా ధనుస్సంక్రమణం చేసుకోవాలి. రేపు రాత్రి నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభమవుతోంది. తదియా శుక్రవారం కూడా సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ యచ్చాపఃసార్ధం మనస్కృత్యోతోసి విహారసైనా వనభోజనేషు ఏకోదవ్యాప్తాచ్యుత తతస్సమక్షం తతో క్షమాయే త్వమాహమప్రమేయం. ఏమంటున్నారంటే, నిన్ను సంబోధించి అనేక రకాలుగా సంబోధించవచ్చు అచ్యుత. విహారసైన వనభోజనేషు నేను విహరించినప్పుడు కానీ, మనం తిరిగినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, భోజన సమయంలో కానీ, ఏకాంతంగా కానీ, అన్య సమక్షంలో కానీ, సరసానికైనా పరిహాసానికైనా నిన్ను కించపరిచి ఉండవచ్చు గతంలో నేను. ఓ అప్రమేయ స్వరూప, ఆ అపరాధాలన్నీ క్షమించవయ్యా అని స్వామిని వేడుకుంటూ ఇంకా ఏమన్నాడంటే, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజస్య గురుర్గరీయాన్ నతమస్య శబ్దే కుతోన్యో లోకత్రయోప్య ప్రతిమా ప్రభావ. అనుపమాన ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తు నీవే తండ్రివి, నీవే పూజ్యుడవు, నీవే గురుడవు, నీవే సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకాలయందును నీతో సమానమైన వాడు ఇక లేడు, ఉండడు కూడా, నీకంటే అదుకుడి ఉండడు అని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ విశ్వరూపాన్ని అర్జునుడు చూసి పులకితుడై విశేషంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.